మనం ఇంటర్నెట్లో చాలా పాడ్కాస్ట్లు వింటూ ఉంటాం. కానీ 2 AI మోడల్స్ ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటుందో నేను ఒక షార్ట్ పాడ్కాస్ట్ క్రియేట్ చేశాను. ఈ పాడ్కాస్ట్ 2 పర్సన్స్ ఒక పాడ్కాస్ట్ స్టూడియోలో కూర్చొని డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే క్రియేట్ చేశాను. ఈ పాడ్కాస్ట్ ఆడియో మొత్తం ఈ వీడియో చివరిలో ప్లే చేశాను. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. కానీ దానికంటే ముందు ఇది ఎలా క్రియేట్ చేశానో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. బ్రౌజర్ ఓపెన్ చేసి నోట్బుక్ LM అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కనిపించే గూగుల్ నోట్బుక్ LM ఈ లింక్పై క్లిక్ చేయండి. ఇక్కడ ట్రై నోట్బుక్ LM అనే బటన్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ టాప్లో క్రియేట్ న్యూ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఆడియో క్రియేట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఏ ఫైల్ అయినా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. లైక్ PDF, టెక్స్ట్ డాక్యుమెంట్, అలాగే ఆల్రెడీ రికార్డ్ చేసిన ఆడియో, ఇమేజెస్ కూడా లైక్ JPG, PNG ఇలా చాలా ఫార్మాట్స్ అయితే ఇందులో సపోర్ట్ చేస్తాయి. అలాగే కింద ఒకసారి చూస్తే గూగుల్ డ్రైవ్ నుంచి ఏదైనా డాక్యుమెంట్ని అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఒక వెబ్సైట్ లేదా యూట్యూబ్ వీడియో లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన టెక్స్ట్ను కూడా ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. నేను ChatGPT యూస్ చేసి ఒక స్క్రిప్ట్ని, అంటే 2 పర్సన్స్ డిస్కస్ చేసిన ఒక చిన్న పాడ్కాస్ట్ లాంటి ఒక స్క్రిప్ట్ అనేది నేను ఆల్రెడీ ChatGPT యూస్ చేసి రెడీ చేశాను. ఓకే, ఇక్కడ చూస్తే ఇందులో 2 పర్సన్స్ అంటే వాయిస్ A అండ్ వాయిస్ B అని క్రియేట్ చేశాను. మనం రెడీ చేసిన ఈ స్క్రిప్ట్ మొత్తం ఈ నోట్బుక్ LMలో పేస్ట్ చేస్తే వితిన్ మినిట్స్లో మనకు ఒక పాడ్కాస్ట్ క్రియేట్ అయ్యి వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఈ ప్యానల్లో ఆ టాపిక్ మొత్తం పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి వాయిస్ A అండ్ వాయిస్ B. సో 2 సెపరేట్గా నేను కాపీ చేశాను. ఇన్సర్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ మన ఇచ్చిన స్క్రిప్ట్ అనేది ఒక సమ్మరీలా క్రియేట్ అవుతుంది. అంటే ఓవరాల్గా టాపిక్ మొత్తం ఒక సమ్మరైజ్ అయ్యి మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఫస్ట్ ఇంగ్లీష్లో ఒక సమ్మరీలా క్రియేట్ అవుతుంది. ఈ సమ్మరీని ఒక సోర్స్గా తీసుకొని ఇక్కడ మనం పాడ్కాస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఆడియో ఓవర్వ్యూ అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్రియేట్ అన్ ఆడియో ఓవర్వ్యూ ఇన్ కొన్ని లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి. హిందీ, బెంగాలీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి. అందులో మన తెలుగు కూడా ఉంది. ఈ నోట్బుక్ LM అనేది అరౌండ్ ఒక 50 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. సో మనం తెలుగులో కూడా ఇక్కడ ఆడియో జనరేట్ చేయొచ్చు. తెలుగు సెలెక్ట్ చేయడానికి ఇక్కడ లాంగ్వేజెస్ దగ్గర క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. మనం ఇచ్చిన టాపిక్ అనేది ఏ స్టైల్లో ఉండాలి, అంటే ఏ ఫార్మాట్లో ఉండాలి. లైక్ డీప్ డైవ్, బ్రీఫ్, క్రిటిక్, డిబేట్. అంటే మన టాపిక్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డీప్ డైవ్ సెలెక్ట్ చేసి ఉంచాను. ఒక 2 పర్సన్స్ డిస్కస్ చేస్తున్న నార్మల్ కాన్వర్జేషన్లా ఉండాలి కాబట్టి నేను డీప్ డైవ్ అని సెలెక్ట్ చేశాను. అలా కాకుండా మీ ఫార్మేట్ వేరే రిక్వైర్మెంట్ ఉంటే బ్రీఫ్ కానీ, క్రిటిక్ కానీ, డిబేట్ ఇక్కడ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, డీప్ డైవ్ సెలెక్ట్ చేసి ఉంచుదాం. ఇక్కడ లెంత్ కూడా నేను షార్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది మనం శాంపుల్కి చూపిస్తాం కాబట్టి షార్ట్ సరిపోద్ది. చూస్ లాంగ్వేజ్ క్లిక్ చేస్తే ఈ డ్రాప్ డౌన్లో మనకి సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. తెలుగు సెర్చ్ చేద్దాం. ఓకే, తెలుగు లాంగ్వేజ్ క్లిక్ చేశాను. కిందన జనరేట్ క్లిక్ చేస్తున్నాను. సో మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే జనరేటింగ్ ఆడియో ఓవర్వ్యూ ఇది కొంచెం టైం తీసుకుంటుంది. నాకైతే అరౌండ్ ఒక 5 to 6 minutes అలా పట్టింది. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆడియో జనరేట్ అయింది. ప్లే చేసి చూద్దాం ఒకసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI. ఈ పదం వినగానే కొందరికి ఒక అద్భుతమైన అసిస్టెంట్ గుర్తొస్తాడు. మరికొందరికేమో ఉద్యోగాలు తీసేసే ఒక విలన్లా కనిపిస్తోంది. అసలు ఇదేంటి? అవును, మనం కంట్రోల్ చేసే ఒక సాధనమా, లేక మనల్ని కంట్రోల్ చేసే ఒక శక్తా? మంచి ప్రశ్న. ఈరోజు మన దగ్గరున్న సోర్సెస్ ఆధారంగా దీనికి సమాధానం వెతుకుదాం. తప్పకుండా. AI గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలుసు, కానీ సోర్సెస్లో ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఓకే, విన్నారు కదా. ఒక 2 పర్సన్స్ రియల్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, అంటే ఒక పాడ్కాస్ట్లా అయితే ఎలా ఉంటుందని ఇక్కడ క్రియేట్ అయింది. ఈ సైడ్ 3 dots దగ్గర క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సంక్లిష్టమైన సమస్యలపై పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ రాయడానికి AI సహాయం తీసుకోవచ్చు, కానీ అందులోని ఓకే, ఇలా మనం తెలుగులో ఒక టాపిక్ ఇస్తే అదొక పాడ్కాస్ట్లా జనరేట్ అయింది. ఇలా ఏ లాంగ్వేజ్లో అయినా సరే, ఇంగ్లీష్లో అయినా ఏదైనా మీకు నచ్చిన టాపిక్ అనేది ఒక పాడ్కాస్ట్లా మీరు వినాలి అనుకుంటే
ఇలా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్లో ఈ నోట్బుక్ LM ఇంకా ఎలాంటి సర్వీసెస్ మనకి ఇస్తుందో 1 by 1 చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI. ఈ పదం వినగానే కొందరికి ఒక అద్భుతమైన అసిస్టెంట్ గుర్తొస్తాడు, మరికొందరికేమో ఉద్యోగాలు తీసేసే ఒక విలన్లా కనిపిస్తోంది. అసలు ఇదేంటి? అవును, మనం కంట్రోల్ చేసే ఒక సాధనమా, లేక మనల్ని కంట్రోల్ చేసే ఒక శక్తా? మంచి ప్రశ్న. ఈరోజు మన దగ్గరున్న సోర్సెస్ ఆధారంగా దీనికి సమాధానం వెతుకుదాం. తప్పకుండా. AI గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలుసు, కానీ సోర్సెస్లో ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏమిటది? మనం రోజు వినే మ్యూజిక్ యాప్స్ ఉంటాయి కదా, అవి మనకు నచ్చిన పాటలే కాదు, మన మూడ్ని బట్టి ప్లేలిస్ట్ టెంపోను కూడా సర్దుబాటు చేస్తాయట. అది AI ద్వారా. నిజమే. అంటే మనకు తెలియకుండానే మన మూడ్ని ప్రభావితం చేసే శక్తి దానికుందన్నమాట. అవును, చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. ఈ సోర్సెస్ ప్రకారం మనం రోజూ వాడేది ఎక్కువగా ప్రిడిక్టివ్ AI. ప్రిడిక్టివ్ AI అంటే మన పాత డేటాను బట్టి మనం తర్వాత ఏం చేస్తామో, మనకు ఏం కావాలో అది ఊహిస్తుంది. ఓ ఓకే. మీరు చెప్పిన మ్యూజిక్ యాప్, OTTలో వచ్చే సిఫారసులు, ఆన్లైన్ షాపింగ్లో కనిపించే వస్తువులు, ఇవన్నీ ఈ కోవకే వస్తాయి. మన అలవాట్లను నేర్చుకుని మన జీవితాన్ని సులభతరం చేయడమే దీని పని. సరే, వ్యక్తిగత జీవితంలో ఇంతలా ఇంటిగ్రేట్ అయిన టెక్నాలజీ సహజంగానే మన వర్క్ ప్లేస్లో కూడా పెద్ద ప్రభావం చూపిస్తోంది కదా. ఖచ్చితంగా. సోర్సెస్ ఈ విషయంలోకి ఇంకా లోతుగా వెళ్ళాయి. ఇక్కడ జనరేటివ్ AI పాత్ర గురించి ఎక్కువగా మాట్లాడాయి. అవును, ఇప్పుడు చర్చంతా జనరేటివ్ AI గురించే. ఇది కేవలం పాత డేటాను అనలైజ్ చేయడమే కాదు, కొత్త కంటెంట్ను, ఐడియాలను కూడా క్రియేట్ చేస్తోంది. ఇదే మన ఆఫీస్ పనుల్లో ఒక రకంగా విప్లవాత్మక మార్పులు తేబోతోంది. ఉదాహరణకు ప్రొడక్టివిటీ అంటే కేవలం వేగంగా పనిచేయడం కాదు. ఒక ఆర్టికల్ ప్రకారం అనవసరమైన మీటింగ్స్కు బదులుగా AI జనరేటెడ్ సమ్మరీల్ని చదవడం వల్ల టైం సేవ్ అవ్వడమే కాదు, మన ఫోకస్ చేసే సమయం రోజుకొక గంట పెరుగుతుందట. అది కదా నిజమైన ప్రొడక్టివిటీ. అవును, ఇంకో సోర్సులో దీనికి మంచి ఉదాహరణ ఉంది. కస్టమర్ సర్వీస్లో వచ్చే ప్రశ్నల్లో మొదటి 80% చాలా సాధారణమైనవి, పదే పదే వచ్చేవి, రిపీట్ అయ్యేవి. సరిగ్గా వాటిని AI హ్యాండిల్ చేస్తే మానవ ఏజెంట్లు మిగిలిన 20% సంక్లిష్టమైన సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలరు. కరెక్ట్. దీనివల్ల కంపెనీకి సమయం ఆదా అవడమే కాదు, కస్టమర్ సంతృప్తి కూడా పెరుగుతుంది. అంతే. సరిగ్గా అదే పాయింట్. అంటే AI మన ఉద్యోగాలను తీసివేయదు, పనిచేసే విధానాన్ని మారుస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. తరచూ చేసే రిపెటిటివ్ టాస్క్స్ భారాన్ని అది తీసుకుంటుంది. దీనివల్ల మనుషులు క్రియేటివిటీ, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులపై ఎక్కువ దృష్టి పెట్టగలరు. అవును. వావ్! అంటే దీన్ని మనం చూసే విధానం పూర్తిగా మారిపోవాలి. ఇది మన ఉద్యోగానికి ముప్పు కాదు, మన స్కిల్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే ఒక అవకాశం. సరిగ్గా చెప్పారు. సోర్సెస్ చెప్పిన ఈ పాయింట్ చాలా శక్తివంతమైనది. అయితే అన్ని సోర్సెస్ దీని గురించి ఇంత పాజిటివ్గా చెప్పాయా? ఒక ఆర్టికల్ ఒక హెచ్చరిక కూడా చేసింది కదా. అవును, అది కూడా మనం చర్చించాలి. ఈ టూల్స్పై ఎక్కువగా ఆధారపడితే మన బేసిక్ స్కిల్స్ దెబ్బతినే ప్రమాదముందట. ఈ బ్యాలెన్స్ను ఎలా సాధించాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ ఆర్టికల్ హెచ్చరికను మనం తేలికగా తీసుకోకూడదు. AIని ఒక ఆటో పైలట్లా కాకుండా ఒక కో పైలట్లా చూడాలి. కో పైలట్ అంటే మన ఆలోచనా ప్రక్రియను దానికి అప్పగించకూడదు. దాన్ని మన ఆలోచనలకు సహాయపడే ఒక సాధనంగా మాత్రమే వాడుకోవాలి. ఉదాహరణకు, ఒక రిపోర్ట్ రాయడానికి AI సహాయం తీసుకోవచ్చు, కానీ అందులోని సమాచారాన్ని గుడ్డిగా నమ్మకూడదు. మన విచక్షణతో దాన్ని సరిచూసుకోవాలి. స్కిల్స్ను పెంచుకోవాలి, కానీ వాటిని పూర్తిగా AIకి వదిలేయకూడదు. అర్థమైంది. మొత్తం మీద ఈ విశ్లేషణలో స్పష్టమైన విషయం ఏంటంటే, AI అనేది ఒక కత్తి లాంటిది. దానికి భయపడటం లేదా దాన్ని గుడ్డిగా వాడటం రెండూ సరికాదు. నిజమే. మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో దాన్ని ఒక స్మార్ట్ సాధనంగా, ఒక కో పైలట్గా ఎలా ఉపయోగించుకోవాలని నేర్చుకుంటే మన పని వేగంగా, మెరుగ్గా పూర్తవుతుంది. దీనికి కొనసాగింపుగా ఒక ఆలోచనతో ముగిద్దాం. చెప్పండి. సోర్సెస్ ప్రకారం AI ప్రస్తుతం మనం రొటీన్ అని భావించే పనులను చేస్తోంది. భవిష్యత్తులో మనమిప్పుడు సృజనాత్మకం లేదా సంక్లిష్టమని భావించే పనులు కూడా AIకి రొటీన్ అయిపోతే అప్పుడు మనుషులకు మాత్రమే ప్రత్యేకంగా మిగిలుండే నైపుణ్యాలేవి? మంచి ప్రశ్న. దీనిపై ఆలోచించడం మనందరికీ అవసరం.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. DS Programmer.